చెప్పండి ఎట్లా సినిమా? బాగుంది గురు. బాగుంది. ఇంట్రెస్టింగ్ ఉందా? రియల్ ఇది ఇంట్రెస్టింగ్ ఉందా? ఇంట్రెస్టింగ్ గా మోదీ ఉండే అన్నాళ్ళు మన ఇండియన్ ఎవరు పాకిస్తాన్ గీకిస్తాన్ ఏమీ చేయలేరు అన్నాడు పైన. బాగా చేశాడా? బాగా చేశాడు. అట్లా సినిమాలు తీవల్ల మనకి యాక్షన్ అంటే ఉత్తర లవ్ అది కాదు, ఇది ఉత్తర రియల్ స్టోరీ. మీరు బాగా కనెక్ట్ అయ్యారు. బాగుంది బాగుంది బాగుంది. చెప్తు కదా అన్నుండి అన్నాళ్ళు మోదీ అన్నుండి అన్నాళ్ళు ఎవరేం పీకలేరు. మీరు చూపించాలి ఇది మీది మాకు తెలియదు కదా. అంటే మంచితనాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇది చాలా ఇది ఉన్నాడు పైన మళ్ళా పైన. సినిమా చెప్పండి. సినిమా సూపర్ గా ఉంది. ఇంట్రెస్టింగ్ ఉందా? బాగుంది. యాక్టింగ్ బాగుంది. అంత మెసేజ్ సినిమా. ఆర్మీ ఫైట్ బాగా, ఎయిర్ ఫోర్స్ బాగా చూపించారు. బాగుంది. బాగుందా? హైలైట్స్ ఏం సినిమాకి? మళ్ళీ ఎయిర్ ఫోర్స్ కదా చూసాను. బాగుంది. అంటే బాగా ఎమోషనల్ గా ఎమోషనల్ బోరింగ్ కొట్టలేదు సినిమా? బోరింగ్ కొట్టలేదు. ఓకే, వరుణ్ తేజ్ ఎట్లా చేశాడు? బాగా చేసినా. ఎట్లా సినిమా? ఇంట్రెస్టింగ్ ఉందా? ఎలా ఉంది మూవీ చెప్తారా? దరిద్రంగా ఉంది. ఎట్లా సినిమానా? పర్వాలేదు. ఏ ఇంట్రెస్ట్ ఏముంది అది పర్వాలే. దేశభక్తి ఇదే చూడొచ్చు. అవును. అంటే అందరూ కరెక్ట్ గారా సినిమాకి? కనెక్ట్ అయ్యారు. అందరూ కరెక్ట్ అవుతారా? అవును. బాగా చూపించారు. వారంతా బాగా చూపించారు. సినిమా అయితే బాగుంది. దేశం గురించి కదా, ఎంతైనా బాగుంది సినిమా. వరుణ్ తేజ్ కాకుండా ఎవరు బాగా చేశారు యాక్టింగ్? ఎవరైనా ఉన్నారా? హీరోయిన్ వరుణ్ తేజ్ బాగుంది. పర్వాలేదు సినిమా. ఓకే. జై హింద్. బాగుందా? పర్లేదు బాగుంది. బాగా చూపించాడా? పర్లేదు బాగుంది. ఎలా ఉంది బాగుంది బ్రో? చెప్పండి బ్రో, ఎలా ఉంది? చెప్పండి. ఏం నచ్చిందా మీకు? ఇండియన్ పాకిస్తాన్ మధ్య ఆర్మీ తర చాలా వచ్చినాయి కదా, చాలా వచ్చినాయి. బాగా చూపించినారు. వరుణ్ తేజ్ ఎట్లా చేశాడు యాక్టింగ్? సూపర్ యాక్టింగ్. ఏమైంది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్కి వచ్చి సినిమాలో వాళ్ళు ఉండడం వల్ల మనం హ్యాపీగా ఉన్నాం బ్రో. లేకంటే మనం ఏం ఉండలేము. అది క్లియర్ కట్గా సినిమాలో చూపించాడు. ఎమోషనల్గా చూపించాడు. మనం దీనికి రేటింగ్ కూడా ఇవ్వలేము, ఎందుకంటే దేశభక్తి సినిమా కదా. అసలు మనము దీనికి ఏమి ఎమోషనల్గా చెప్పాలని చెప్పలేము, వర్ణించలేము. అంటే మనకి హాలీవుడ్ రేంజ్లో చూపించాడండి సినిమా. ఏమో చూపించాడు. సోనీ పిక్చర్స్ కదా ఇది, వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ట్రై చేశారు. పర్వాలేదు, బాగుంది సినిమా. అంటే మ్యూజిక్ పరంగా బీజిఎం పరంగా సూపర్గా ఉంది అండి. బీజిఎం అంతా బాగుంది. అంటే 2 hours 10 minutes కూర్చోబెట్టాడు. అంటే మెయిన్ మనకి ఏమంటే ఎంత సఫర్ అవుతారు అనేది, ఎవరన్నా కానీ మన కోసం ఎంత త్యాగం చేస్తారు. ఇండియన్ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళ వల్ల మనం ఇక్కడ ప్రశాంతంగా సినిమా చూడడం ఉన్నామంటే వాళ్ళ వల్లే మనం చూస్తున్నాము. ఏమి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. హిట్ కొట్టింది సినిమా. హిట్టే అండి, అంతే హిట్. అంటే ఇట్లాంటి మూవీస్ ఇష్టపడే వాళ్ళైతే అసలు వచ్చేయాల్సిందే, ఖచ్చితంగా 100% వచ్చేయాల్సిందే.